లోక్సభ ఎన్నికల నగారా మోగింది. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటికే నేతలు తాయిలాలు ప్రకటించేస్తున్నారు. ఏదేమైనా బరిలో నిలవాలి, అందులో గెలవాలి. ఇదే కాన్సెప్ట్లో ఉన్నారు రాజకీయ నేతలు. 5 ఏళ్ల పాటు జరగని పనులు ఇప్పుడు రోజుల వ్యవధిలో జరిగిపోతాయి. ఏళ్లుగా మరిచిన హామీలు ఇప్పుడు అమలైపోతాయి. ఏంటి నమ్మరా? అయితే కేంద్రం రీసెంట్గా రిలీజ్ చేసిన గెజెట్ నోటిఫికేషన్ చూడండి. నేను మాట్లాడేది సిఏఏ గురించి మాత్రం కాదు, దాని తర్వాత రిలీజ్ అయిన హైదరాబాద్ లిబరేషన్ డే గెజెట్ గురించి. 10 ఏళ్లుగా చేయని పనిని బీజేపీ ఇప్పుడే ఎందుకు చేసింది? గెజెట్ విడుదల వెనుక అసలు ఉద్దేశాలేంటి? లుక్ ఇంటూ ఇట్. సెంటర్లో ఉన్న మోడీ సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయం ఇది. ఇకపై ప్రతి ఏటా సెప్టెంబర్ 17న హైదరాబాద్ లిబరేషన్ డేను అఫీషియల్గా సెలబ్రేట్ చేయాలంటూ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ రోజున అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆ నోటిఫికేషన్లో తెలిపింది. అంతేకాదు, హైదరాబాద్ లిబరేషన్ డేను నిర్వహించాలని తెలంగాణ ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారని, అందుకే యువతలో దేశభక్తిని నింపేందుకు ఈ నిర్ణయం కేంద్రం తీసుకుందంటూ కూడా ఈ నోటిఫికేషన్లో తెలిపింది. ఎందుకు లిబరేషన్ డే అంటే, నిజానికి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 1947 ఆగస్టు 15, అది మనందరికీ తెలుసు. హైదరాబాద్ సంస్థానానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17 వచ్చింది. అది కూడా ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ యాక్షన్ తీసుకుంటే కానీ జరగలేదు. దానికంటే ముందు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తిరగబడ్డారు. తమ ఆగడాలతో రెచ్చిపోతున్న రజాకార్ల ఆగడాలకు పోరుబాట పట్టారు. సాయుధ రైతాంగ పోరాటం చేపట్టారు. నిజాంకు ముచ్చెమటలు పట్టించారు. ఇవన్నీ గమనించిన సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో దెబ్బకు దిగొచ్చిన నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో కలిపేశారు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్. ఆనాడు నిజాంకు గుండెలడ్డు పెట్టి పోరాడి అమరులై వారికి నివాళులర్పించడం నిజంగా గొప్ప విషయం. అయితే చరిత్రలో సెప్టెంబర్ 17న జరిగింది విలీనమా, విమోచనమా, విద్రోహమా? ఈ ప్రశ్నలపై ఇంకా డిబేట్ కొనసాగుతూనే ఉంది. కానీ బీజేపీ మాత్రం ఇది ముమ్మాటికి విమోచనమే అంటూ వాదిస్తూ వస్తోంది. తెలంగాణలో దీన్నో రాజకీయ అస్త్రంగా కూడా మార్చేసింది. ఓఐసీకి భయపడే విమోచన దినోత్సవం కాకుండా కేసీఆర్ విలీన దినోత్సవ వేడుకలు జరుపుతున్నారంటూ విమర్శలు చేస్తూ వస్తోంది. ఎప్పుడైతే విమోచన దినోత్సవం అంటూ అమిత్ షా నోటి నుంచి మాట వచ్చిందో ఈ అంశం మరింత హైలైట్ అయిందని చెప్పాలి. కొన్నాళ్ల పాటు ఈ అంశంపై హంగామా చేసిన బీజేపీ 2022లో ఏకంగా అధికారిక కార్యక్రమం చేపట్టింది. దీనికి కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలను కూడా ఆహ్వానించింది. ఎందుకంటే అప్పట్లో హైదరాబాద్ సంస్థానంలో ఆ రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ప్రాంతాలు కూడా ఉండేవి. సీఎం కేసీఆర్ కూడా ఆహ్వానం అందింది. కానీ ఆయన మాత్రం వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన విలీనం అనే కాన్సెప్ట్లో ఉన్నారు. అప్పుడు అధికారికంగా గుర్తించడంతో పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ తరహాలో ఏడాది పాటు వేడుకలు నిర్వహించాలని ఇప్పుడు డిసైడ్ అయింది. గతేడాది కూడా హైదరాబాద్లో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించారు. అమిత్ షా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇక ఇదంతా 2022-23 నాటి సినారియో. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు అమిత్ షా హైదరాబాద్లో ల్యాండ్ అయిన రోజున ఏకంగా గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనిని బట్టి చూస్తే ఇది పక్కా పొలిటికల్ స్ట్రాటజీ అన్నది అర్థమైపోతుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ విముక్తి దినోత్సవం పేరిట ఈ వేడుకలను నిర్వహిస్తున్న బీజేపీ ఇప్పుడు కేంద్రం సాయంతో దీన్ని అధికారికంగా గుర్తించింది. అంటే గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో ఈ టాపిక్పై మరోసారి తెలంగాణలో ఎన్నికల రాజకీయాన్ని తెరలేపినట్టయింది. ఇక జరగబోయే బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఈ టాపిక్ హైలైట్ కాబోతోంది. బీజేపీ తెలంగాణలో కూడా హిందుత్వ పాలిటిక్స్ను తెరపైకి తెస్తున్నట్టు కనిపిస్తోంది. సిఏఏతో ఎలాగైతే దేశవ్యాప్తంగా హిందూ ముస్లిం అన్న పోలరైజేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందో సేమ్ టు సేమ్ అదే కాన్సెప్ట్ను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో ఇది కనిపిస్తోంది. కానీ సౌత్లో ఈ కమ్యూనల్ పాలిటిక్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? అలా వర్కౌట్ కాకనే బీజేపీ పప్పులు సౌత్లో ఎక్కడ ఉడకడం లేదు. అందుకే సీట్లు రావడం లేదు. మరి ఈ పాచిక పారుతుందా లేదో చూడాలి. ఇక ఇది విలీనం కాదు, విమోచనం. ఆ విమోచనాన్ని ఇప్పుడు అఫీషియల్గా చేస్తున్నాం. ఇప్పటికే పటేల్ను ఓన్ చేసుకున్న బీజేపీ ఆయన చేపట్టిన ఆపరేషన్ పోలోను కూడా ఓన్ చేసుకోబోతున్నట్టుగా కనపడుతోంది. సో తెలంగాణ ప్రజలంతా బీజేపీకి ఓట్లేయాలి, ఇదే బీజేపీ స్ట్రాటజీలా కనిపిస్తోంది. మరి బీజేపీ వ్యూహాలు ఈ తరం ప్రజలను ఎంత మేర కదిలిస్తాయి? ఎంతమందిని పోలింగ్ బూత్కు నడిపిస్తాయి? ఎంతమందితో ఓట్లు వేయిస్తాయి?